hi friends, welcome to our channel Amma My World. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అంటే వీడియో అంతా కూడా నేను మాట్లాడుతూనే ఉంటాను అనమాట. అండ్ ఏంటి అంటే లాస్ట్ వీడియోలో నేను నా ప్రెగ్నెన్సీ రివీల్ వీడియో అయితే మీతో షేర్ చేశాను. అండ్ ఆ రివీలింగ్ వీడియోలో ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళు, అక్క, వదిన వాళ్ళు, అమ్మ అందరి రియాక్షన్స్ అయితే ఆ వీడియోలో క్యాప్చర్ చేసి మీతో షేర్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఆ వీడియోకి మంచి వ్యూస్ అయితే వచ్చాయి. అండ్ ఆ వీడియో చాలామందికి రీచ్ అయ్యింది. అండ్ దాంట్లో నాకు కమెంట్స్ వచ్చాయన్నమాట. కొన్ని కమెంట్స్ అయితే హైడ్లో వెళ్ళిపోయాయి. సో ఏమొచ్చాయి ఏంటి అంటే, ఇప్పుడు నీకు ఎన్నో మంత్ అండ్ న్యాచురల్గా అయిందా అని ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే వేశారు. సో దాంట్లో కామెంట్స్లో వాళ్ళకి రిప్లై ఇచ్చే కంటే వీడియో చేస్తే బాగుంటుంది కదా అని అండ్ ఈ ప్రెగ్నెన్సీ సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. సో అలా చేయడం వల్ల నాకు ఈ సిరీస్ అంతా కూడా ఒక మెమొరబుల్గా ఉంటుంది. అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ పెద్దగా అయితే ఏమీ లేదు ఈ వీడియోలో, జస్ట్ నా ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటానమాట. అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నీకు ఎన్నో మంత్ అని అడుగుతున్నారు. సో నాకైతే ఇప్పుడు వచ్చేసి ఈరోజు వచ్చేసి January 24th అండి. సో January 24th నాకు 8th మంత్ స్టార్ట్ అయిందనమాట. 8th మంత్ అవునా, 8th మంత్లోకి ఎంటర్ అవుతున్నా. అండ్ వీక్స్ లాగా చెప్పాలి అంటే 30 weeks 5 days అనమాట ఈ రోజుకి నాకు. బట్ ఇన్ని 8th మంత్ వచ్చాక వీడియో అప్లోడ్ చేశారా అని మీరు అనుకోవచ్చు. బట్ స్టార్టింగ్ ఏంటంటే మనకి 3 months వరకు హెల్త్ అయితే అందరికీ ఒకేలాగా ఉండదు. సో ఇంకా సెట్ అవ్వడానికి టైం పట్టింది. అండ్ తర్వాత ఇంకా నాకు జర్నీస్ అక్కడి ఇంటికి ఇక్కడికి రావడం, మేము బెంగళూరులో ఉంటాం కాబట్టి బెంగళూరు నుంచి ఇంటికి అటు ఇటు ట్రావెలింగే సరిపోయిందనమాట. సో అందుకే వీడియోస్ అనేది పోస్ట్ చేయడం లేట్ అయ్యింది. అండ్ చాలామంది అడుగుతున్నారు మీకు ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా ఉండే సిమ్టమ్స్ ఏంటి అని. సో ఫస్ట్ మనకి తెలిసినప్పటి నుండి నేను జస్ట్ 1 dayకే నా ఏదైతే మనకు లాస్ట్ LMP అయితే ఉంటుందో దానికి నేను జస్ట్ 1 day అవ్వగానే చెక్ చేసుకున్నాను అనమాట. సో నాకు రెగ్యులర్ సైకిల్ కాబట్టి మనకి తొందరగా మనకు తెలుస్తుంది. సో లేట్గా వచ్చే వాళ్ళకి ఏంటంటే కొంచెం 1 week 10 days తర్వాత మనకి తెలుస్తుంది అనమాట. సో నాదేంటంటే రెగ్యులర్ కాబట్టి జస్ట్ నాకు 1 dayలోనే తెలిసింది. సో ఇంట్లో మనం టెస్ట్ చేసుకుంటే తెలిసిందనమాట. సో తెలిసాక హాస్పిటల్ వెళ్ళాము. ఈరోజు తెలిసింది, నెక్స్ట్ డే మార్నింగే హాస్పిటల్ వెళ్ళాము. అక్కడ డాక్టర్ చూసి కన్ఫర్మ్ చేసింది ప్రెగ్నెంట్ అని. సో ఇక్కడ ఏంటి అంటే హార్ట్ బీట్ అనేది మనకు వెంటనే ఒక 8 weeksలో మనకి హార్ట్ బీట్ అనేది వినిపించదనమాట. సో హార్ట్ బీట్ రావడానికి మినిమం ఇంకొక 4 weeks ఆగి రమ్మన్నది. 4 weeks సౌండ్ అనేది చేయాలి అని చెప్పిందనమాట. సో ఇంకా హాస్పిటల్ అయితే వెళ్ళాము. అల్ట్రాసౌండ్ స్కాన్ అయితే తీసామన్నమాట. ఆ అల్ట్రాసౌండ్ స్కాన్లో బేబీ హార్ట్ బీట్ అయితే మాకు వినిపించారు. సో ఇంకా ఇప్పుడు మనకి హార్ట్ బీట్ వినిపించాకే మన ఎవరికైనా కూడా ఈ గుడ్ న్యూస్ అనేది షేర్ చేసుకోవచ్చు అనమాట, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. సో ముందే మనం ఇంట్లో చెక్ చేసుకొని చెప్తే ఏంటంటే కొందరికి హార్ట్ బీట్ అనే బేబీ హార్ట్ బీట్ అవంతా కూడా అందరికీ ఒకేలాగా ఉండదు కాబట్టి హార్ట్ బీట్ వచ్చేంత వరకు వెయిట్ చేయమంటారు డాక్టర్స్ కూడా. అండ్ సో ఇంకా హార్ట్ బీట్ అయితే స్టార్ట్ అయింది. అండ్ చాలామందికి కొంతమంది ఏంటంటే ఇప్పుడు నాకు సెకండ్ టైం కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం కన్సీవ్ అయిన వాళ్ళకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు అడిగేది ఏంటంటే మనకి ఫస్ట్ ఏం స్కాన్ చేస్తారు అండ్ ఎన్నో వీక్లో చేస్తారు అండ్ టీటీ ఇంజెక్షన్స్ ఎప్పుడు వేస్తారు, ఇవన్నీ కూడా ఒక డౌట్ అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఈ షాన్వి ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా నాకు అలానే ఉండే. బట్ ఇప్పుడు ఏంటంటే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అన్నీ నాకు తెలుసు. అండ్ ఇది ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఫర్దర్గా ఇవి ఉన్న వీడియోస్ అన్నిట్లో మీకైతే షేర్ చేస్తూ ఉంటానన్నమాట. అండ్ అల్ట్రాసౌండ్ స్కాన్ది కూడా మీకు ఆ రిపోర్ట్ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నాకైతే 8th మంత్ స్టార్ట్ అయిందనమాట. అండ్ ప్రెగ్నెన్సీ కూడా న్యాచురల్గానే, సో ఇంకేమైతే లేదు, న్యాచురల్గా కన్సీవ్ అయ్యాను. అండ్ నా ప్రెగ్నెన్సీ అయితే ఫస్ట్ 3 months కంప్లీట్ అయ్యేంత వరకు అయితే వామిటింగ్స్ ఉండే. తర్వాత 4th month ఎంటర్ అయ్యాక ఇంకా వామిటింగ్స్ అనేటివి ఏమీ లేవన్నమాట.
ఇంకా అంతా కూడా బాగుంది, హెల్త్ అంతా కూడా. అండ్ ఇదనమాట ఈ వీడియో. అండ్ ఇది వచ్చేసి నా స్కాన్ రిపోర్ట్ అనమాట. 8 వీక్స్ 0 days. సో నేను తీయించుకున్నప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ అయితే 8 వీక్స్కి చేస్తారండి. ఎగ్జాక్ట్ 8 వీక్స్కి నేను అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకున్నాక మనకి బేబీ హార్ట్ బీట్ అవన్నీ కూడా వినిపిస్తారనమాట. సో ఇక్కడ బేబీ హార్ట్ బీట్ అవన్నీ చూపించారు, ఎగ్ ఫార్మేషన్ అంతా కూడా చూపించారు. అండ్ తర్వాత ఏంటంటే ఇక్కడ 12 to 14 weeks ఫర్ ఎన్టీ స్కాన్ అనమాట. సో ఇదేంటంటే 12 to 14 weeks లోపల మన ఎన్టీ స్కాన్ అయితే రిఫర్ చేస్తారనమాట. సో ఈ ఎన్టీ స్కాన్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ స్కాన్. అండ్ ఈ ఎన్టీ స్కాన్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అండ్ చూస్తూ ఉండండి వీడియో అయితే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఇలా యాక్టివేట్ చేసినట్లయితే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. మీరు అన్నీ కూడా రెగ్యులర్గా వాచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.